ఇప్పుడు ఈ మొత్తం ఈ జర్నీలో అంటే మీరు సివిల్స్ ర్యాంక్ కొట్టే ఈ జర్నీలో మీకు బాగా ప్రోత్సహించిన వ్యక్తి, లేకుంటే బాగా మీ మీ ప్రిపరేషన్‌కు తోడ్పడిన వ్యక్తి అంటే ఎవరు చెప్తారు? సో, మా పేరెంట్స్ అనే చెప్తాను సార్. వాళ్ళెప్పుడు గూడా నన్నెప్పుడు డిస్కరేజ్ చెయ్యలేదు. నేను, మా సిస్టర్ ఇద్దరం ఆడపిల్లలమే. కానీ మమ్మల్నెప్పుడు మీరిది చేయకూడదు కాను, ఇంకెన్ని సంవత్సరాలని కానీ ఎప్పుడూ అడగలేదు సార్. సో, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే ఇంత దూరం వచ్చానని నేననుకున్నాను. ఇప్పుడు మీ సక్సెస్‌లో కోచింగ్ తీసుకోవడం ఎంత వరకు ఉపయోగపడింది మీకు? అదే సార్ నేను చెప్పినట్లు ఒక 10 ఆర్ 20% కోచింగ్ రోల్ ఉంటుంది సార్. మిగతాది మనం పెట్టే ఎఫర్ట్, మనం చేసే హార్డ్ వర్కే ఉంటుంది. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ గావచ్చు, ఏఐ గావచ్చు ఇవి వచ్చిన తర్వాత వాటిని కూడా మన ప్రిపరేషన్‌లో చాలామంది యూజ్ చేసుకుంటారు. మీరు మీ ప్రిపరేషన్‌కి ఇవి ఎంతగా ఏమాత్రం అందించాయి? సార్ యూట్యూబ్ చాలా హెల్ప్ చేసింది సార్. మెయిన్‌గా ఏదైనా కాన్సెప్ట్ అర్థం గాకపోయినా, ఏదన్నా టాపిక్ నాకు తెలియకపోయినా యూట్యూబ్‌లో జస్ట్ సెర్చ్ చేసి యూపీఎస్‌సి అని టైప్ చేసేదాన్ని. సో, దాని మీద చాలా వీడియోస్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి ఏదైనా కాన్సెప్ట్ అర్థం గాకపోతే జస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్ అని కొట్టేదాన్ని. సో, దాని మీద చాలా వీడియోస్ వచ్చేవి. అవి చాలా హెల్ప్ అయ్యాయి సార్. అది కాకుండా ఏఐ వచ్చినప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్‌లో గానీ, ఎస్సే గూడా గానీ, నేను రాసిన ఎస్సే దానిలో అప్‌లోడ్ చేస్తే అది నేనెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలా చెప్పేది సార్. ఓకే. సో అంటే మీకు జెన్యూన్ అనిపించేదవి? ఆ! చాలా, చాలా చెప్పేది. అంటే ఎస్సేకి మాత్రం చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది సార్. అది కాకుండా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు గూడా ప్రాక్టీస్ చేయడానికి అంటే వాయిస్ మాడ్యులేషన్ గానీ, నేను ఆన్సర్ చెప్పే విధానం గానీ, అది కూడా వాయిస్ మోడ్‌లో ఏఐని యూజ్ చేశాను సార్. సో, మొత్తానికి టెక్నాలజీని వాడుకున్నారు. కొంత స్థిరంగా కన్సిస్టెంట్‌గా 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడ్డారు. ఫైనల్‌గా ర్యాంకొచ్చింది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఐఆర్ఎస్ స ఇది చేసుకుంటేనే నెక్స్ట్ ఇంకా బెటర్‌గా ఏఐఆర్ కోసం ప్రయత్నించడం అనేది మీ యాంబిషన్. అవును సార్. ఓకే. ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ 10థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ కావచ్చు. వాళ్ళకు మీరిచ్చే సూచన ఇప్పుడు మీరు మీ మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరిచ్చే సూచన అంటే ఏం చేస్తారు ఫైనల్‌గా? ఏం చెప్తారు? సూచన ఏంటంటే అందరూ కొంచెం ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చినా గూడా డిసప్పాయింట్ అవ్వకుండా సెల్ఫ్ బిలీఫ్‌తో ముందుకెళ్తూ ఉండాలి. ప్రతిరోజు కొంచెమైనా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. అండ్ ఆల్సో లిమిటెడ్ రిసోర్సెస్ యూజ్ చేయడం గానీ, పీవైక్యూస్‌ని, సిలబస్‌ని ఖచ్చితంగా చూడటం, ఇవి చేసుకుంటూ ముందుకెళ్లారంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందనే చెప్తాను. సో, ఎక్కువ మందికి ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ పెరిగిపోయినాయి. అటు ఫోన్ గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, పెళ్ళిళ్ళు గావచ్చు, ఫంక్షన్‌లు గావచ్చు, ఇంట్లో చుట్టాలు గావచ్చు, సినిమాలు గావచ్చు, బయట వేరేయి గావచ్చు. సో, వీటన్నిటిని కట్టడి చేయాలంటే కొంచెం కష్టమే. ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకు. సో, ఇవన్నీ మీరెట్లా కట్టడి చేసుకున్నారు? కట్టడి చేసుకోకుండానే వీటన్నిటికి పోకుండానే ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టారు? సోషల్ మీడియా అంటే యూట్యూబ్, వాట్సాప్ తప్ప మిగతా అన్నీ తీసేసాను సార్. ఇన్‌స్టాగ్రామ్ గానీ ఏది వాడలేదు ఇన్ని రోజులు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడంతా. ఆహ్, అంటే కొంతమంది ఇన్‌స్టాగ్రాము, ట్విట్టర్ ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్‌కి వాడతారు. అప్పుడు ఓకే. ఎవరైతే ఇట్లా డిస్ట్రాక్షన్స్ అనిపిస్తారో అది నేనైతే వాడలేదు సార్. అది కాకుండా ఇంకా యూట్యూబ్ హెల్ప్‌ఫుల్లే సార్. యూట్యూబ్ కూడా రైట్‌గా వాడాలి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూట్యూబ్ వాడటం గుడ్ అనిపిస్తది సార్ నాకు. హెల్ప్ అవుతుంది మనకు ప్రిపరేషన్. ఇప్పుడు ఈ 4 ఇయర్స్‌లో సినిమాలకెళ్ళడం గాని, ఇంట్లో ఫంక్షన్‌లకెళ్ళడం గాని, ఏదన్నా బయటికెళ్ళడం గాని ఇట్లా ఏమైనా చేశారా? సినిమాలకెళ్ళేదాన్ని సార్. సినిమాలు చూసేదాన్ని. ఫంక్షన్స్‌కి కూడా అటెండ్ అయ్యాను సార్. కానీ ఎక్కువ కాదు. కొంచెం లిమిటెడ్‌గా వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యేదాన్ని.